గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ఆర్టీసీ కార్మికుల అవిశ్రాంత పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొన్నింటిని అమలు చేసేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. నరసంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంతో డిఫెన్స్లో పడిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. చర్చల్లో భాగంగా ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి సర్కారు అంగీకరించింది. ఎన్నికల నిర్వహణ కోసం కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు అలసత్వం, నిర్లక్ష్యంతో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని హరీష్ రావు మండిపడ్డారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావని ప్రశ్నించారు. శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలన్నారు హరీష్ రావు. ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త దుచ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. చెట్లను నరకొద్దని కోరినందుకు ఆయనపై దాడి చేయడం అమానుషమన్నారు. దుచ్చర్ల సత్యనారాయణ పరిరక్షించిన 70 ఎకరాల అటవీ ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యుడికి న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు సంతోష్ కుమార్. హన్మకొండలో పోలీసుల నిర్బంధం కొనసాగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ శంకర్ గౌడ్కు నివాళి అర్పించేందుకు వెళ్లబోతున్న ఎర్రబెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హన్మకొండలోని రామ్నగర్లో ఉదయం నుంచే ఎర్రబెల్లిని పోలీసులు నిర్బంధించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించేందుకు వెళ్లేందుకు కూడా రేవంత్ సర్కారు అనుమతి ఇవ్వరా అని ఎర్రబెల్లి మండిపడ్డారు. అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తూ రేవంత్ సర్కారు పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రశ్నించే గొంతుకలను రేవంత్ సర్కారు టార్గెట్ చేస్తుంది. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. క్రిషాంక్ కు కుకట్పల్లి మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించింది. క్రిషాంక్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా హ్యాండిల్లో అసభ్య ప్రచారాలు చేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్పై చర్యలు తీసుకోవాలని కుకట్పల్లి పోలీసులను క్రిషాంక్ ఆశ్రయించారు. అయితే నిందితులపై కేసులు పెట్టకుండా ఉల్టా క్రిషాంక్ పైనే కేసులు బనాయించారు కుకట్పల్లి పోలీసులు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. కాకీలను ఉసిగొల్పి అరాచక పర్వానికి దిగబడుతుంది రేవంత్ సర్కార్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్కు నివాళులు అర్పించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేశారు పోలీసులు. నరసంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ను రఘునాథ్పల్లి టోల్ గేట్ వద్ద అడ్డుకున్నారు. అటు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని ఆలేరు దగ్గర ఆపేశారు. ఇదెక్కడి దుర్మార్గమని మధుసూదనాచారి పోలీసులను నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ బీజేపీలకు చెంపపెట్టు లాంటిదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, మరోపక్క రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర అవస్థలు పడుతున్నా ఏ ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు నోముల భగత్. నిర్మల్ జిల్లా కేంద్రంలో అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అమ్మకాల కోసం యార్డుకు తీసుకొచ్చిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. మొక్కజొన్నలో చేరిన నీటిని తొలగించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. వారం రోజుల క్రితమే పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినప్పటికీ కొనుగోలు వేగవంతం చేయడం లేదని రైతులు ఆరోపించారు. తూకమయ్యి సంచులు పెట్టిన మొక్కజొన్న లోడ్ కాకపోవడంతో సంచులు తడిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 3 వేరువేరు చోట్ల 4 దొంగలు దోపిడీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతకుముందు వారికేమైనా నేర చరిత్ర ఉందా, ఉంటే ఎక్కడెక్కడ దొంగతనాలు నిర్వహించారు అన్న కోణంలో విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉట్టిపడుతుంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి, జింకలు, సాంబార్ జాతులు, అలాగే అరుదైన గౌరతున్నలు దర్శనమివ్వటం విశేషంగా మారింది. చిరుతపులి తన ఎరను వేటాడి తింటున్న అరుదైన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తున్న గౌరతున్నలు కనిపించడం అటవీ ప్రాంతం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా గైర్హాజరు కావడంతో ఎన్నిక ప్రక్రియ రసాభాసగా మారింది. ఎన్నిక సమయానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ కౌన్సిలర్లు రాకపోవడంతో మాణిక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే రావడం లేదని తెలిపారు. భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న వర్కోలు రవీందర్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రవీందర్ స్వగ్రామం హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామం. వర్కోలు రవీందర్ను పలువురు ప్రజాప్రతినిధులు పలకరించారు. అనువుగాని బరువును నెత్తిన వేసుకున్న కాంగ్రెస్ సర్కారు నోరు తెరిస్తే ఖజానా ఖాళీ అని చెబుతోంది. సంక్షేమ పథకాలకు పాతరేసి 15,000 కోట్ల మెట్రో పారాన్ని జనాలపై మోపనుంది. L&T ఈక్విటీని 100% కొనుగోలు చేసేందుకు ఇతర ఖర్చుల కోసం 1,385 కోట్లను HMDA నుంచి నిధులు సేకరించనున్నది. మిగిలిన 13,615 కోట్లను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నూతన డీజీపీగా సిబి ఆనంద్ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ చేరున్నారు. ఆ తర్వాత సిబి ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిబి ఆనంద్ ఉన్నారు. తాజాగా జరిగిన బదిలీలో ఆ స్థానంలో శిఖా గోయల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ అన్నారు. ఎవరెవరు నామినేషన్లు వేశారు, ఎన్ని ఆమోదించారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. ఇది ప్రజలచే ఎన్నుకోబడ్డ 66 మంది కార్పొరేటర్లను అవమానించినట్లేనని అన్నారు. నోరు తెరిస్తే ధర్మం పేరు చెప్పే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకపక్షంగా తమ సభ్యులను ఎన్నుకునే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నందినగర్ ప్రజలు గత 2 నెలలుగా తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. నీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ అన్నారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు కూడా అందించలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 2 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. బంజారా హిల్స్లోని తట్టికాన కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిలదీశారు. పంట పండినా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. దిగుబడి బాగుంది కదా అని సంతోషపడితే పండిన ధాన్యాన్ని కొనేవారు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సన్ఫ్లవర్, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డ్లో పెద్ద సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. రైతులకు సత్వర న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల ఆగ్రహం వ్యక్తమైంది. బూర్గంపాడు మండలంలో రైతు వేదిక వద్ద పిఎస్సిఎస్ అధికారులను రైతులు నిర్బంధించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు.
ధాన్యం క్వాలిటీ పేరుతో ఆలస్యం చేస్తూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పురుగుల మందు తాగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజారాలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ గుగ్లోతు శ్రీను నిరాహార దీక్ష చేపట్టారు. గత 20 రోజులుగా రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి నిరాహార దీక్షకు దిగిన సర్పంచ్ ధాన్యం కొనుగోలు ప్రారంభించే వరకు దీక్షను విరమించబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపూరెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. జాతీయ రహదారి మీద ధాన్యం పోసి ఆందోళన చేశారు. ప్రభుత్వం కొనుగోళ్లు జరపట్లేదని ఓ రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న రైతులు ఆపడంతో ప్రాణం దక్కింది. రైతులు చావే దిక్కు అనే స్థాయికి ఈ పరిస్థితులు దిగదార్చింది ఈ ప్రభుత్వం. అందుకే సర్కారు నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్కు తెలిసింది కోరంతా, చేసింది కొండంతా అని విమర్శించారు ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరుడి క్రోధానికి గురయ్యే సమయం ఆసన్నమైందని విరుచుకుపడ్డారు. మంత్రి ఉత్తమ్కు కాంగ్రెస్ సర్కారుకు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం అర్థం కావాలంటే తిరుపతి వెంకన్నకు తలనీలాలు సమర్పించి దీక్ష చేసుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ అక్రమాలను, అవినీతిని బయటికి చూపిస్తున్న మీడియాపై కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్, డిజిటల్ మీడియాపై రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు రాజ్పథ్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ కిషన్ కుమార్ దుబే. డిజిటల్ మీడియాపై యూఏపీఏ యాక్ట్ వాడటంపై ప్రెస్ అసోసియేషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తాయని, ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈపో భవానీ శంకర్ వెల్లడించారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయం దుబ్బగుట్టపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జయంత్యోత్సవాలు వైభవంగా చేపట్టనున్నామని వివరించారు. 26, 27న లక్ష పుష్పార్చనలో పాల్గొనే దంపతులు 2,000 రూపాయల టికెట్ తీసుకోవాలని సూచించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కన్జర్వెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ మరో కీలక అడుగు వేసింది. పీఎం ఈ బస్ సేవా పథకం కింద 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్ విడుదల చేసింది. వీటిని 17 రాష్ట్రాల్లోని 45 నగరాలకు పంపిణీ చేయనున్నారు. ఇందులో ఏపీలోని తిరుపతికి 300 బస్సులు, తెలంగాణలోని వరంగల్కు 100, నిజామాబాద్కు 51 బస్సులు రానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ లాజిస్టిక్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లాజిస్టిక్ కౌంటర్లలో బుకింగ్లు బంద్ అయ్యాయి. గత ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ లాజిస్టిక్ లాభాలతో నడుస్తున్నది. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రోజుకు పెద్ద సంఖ్యలో పార్సిల్ బుకింగ్లు కాగా ప్రస్తుతం ఆగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకుని వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత స్వామివారి మండపంలో అర్చకులు, వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేస్తారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా గ్రామానికి చెందిన సాలహవత్ మత్తుపై చిరుతపులి దాడి చేసింది. వంట చెరుకు కోసం అడవికి వెళ్లడంతో మత్తుపై పులి దాడి చేసింది. ఇది గమనించిన అతని భార్య అరవడంతో పులి వెళ్లిపోయింది. గాయపడిన మత్తును చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. దీంతో పాటు ఆ కుటుంబానికి 10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 21 వరకు వర్సిటీ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు తనిఖీలు నిర్వహించగా వర్సిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆకస్మిక తనిఖీలకు వర్సిటీ సిద్ధమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు సర్క్యులర్ విడుదల చేశారు. వర్సిటీ పరిధిలోని అటానమస్, నాన్ అటానమస్ కాలేజీల్లోని విద్యా ప్రమాణాలను పర్యవేక్షణ జరుపుతామని, సిద్ధం కావాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో 152 స్థానాల్లో 135 స్థానాలను గెలుచుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ విజయం తర్వాత ఢిల్లీ నుండి బీజేపీని తరిమి కొడతామని హెచ్చరించారు. బెంగాల్ జనం మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందని, దీన్ని బెంగాలీలు ఎట్టి పరిస్థితులను సహించబోరని అన్నారు. తొలి దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా లవ్పూర్లో బీజేపీ అభ్యర్థిపై జరిగిన దాడిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అందుకు బాధ్యులైన వ్యక్తుల కోసం వేట ప్రారంభించారు. దీంతో పోలీసులు స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. బలవంతంగా కొందరిని తీసుకువెళ్తున్న పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేస్తారు. పోలీసులపై కూడా రాళ్ల దాడికి దిగారు. ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ సహా 7 బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో తమ పార్టీ సభ్యుల సంఖ్య 10 అని, పార్టీని బీజేపీలో మార్చేసేందుకు కావలసిన 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ తమకు ఉందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్ సిద్ధాంతాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. అసోంలోని చిరాంగ్ ప్రాంతంలో ఉన్న నగ్లాంబంగ్ నవోదయ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి స్థానికులు భరిత పూజ చేశారు. అందరూ కలిసి చితగొట్టారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే పుస్తకాలను 500 రూపాయలకు విక్రయిస్తూ పట్టుబడడంతో స్థానికులు రెచ్చిపోయారు. విద్యార్థుల ముందే బట్టలు చించి చెప్పులతో వీరబాదులు బాదారు. విద్యార్థులను భయపెట్టి బలవంతంగా డబ్బులు దోచుకుంటున్నాడని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బానుడి బగబగలతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది ఐఎండీ. ఎండల తీవ్రతతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజత్తబా ఖమేనీ ఆరోగ్యానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ తన తాజా కథనంలో పలు సంచలన విషయాలు వెల్లడించింది. ముజత్తబా ఖమేనీ శారీరకంగా గాయపడినప్పటికీ మానసికంగా దృఢంగా ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతం ఒక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఆయనకి చికిత్స జరుగుతుందని, హార్ట్ సర్జన్ కూడా ఆయన, ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కూడా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఎన్వైటీ తెలిపింది. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీనగర్లోని పార్క్ ఏరియాలో ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం 5 భవనాలకు దావనంలా అంటుకుంది. ఈ ప్రమాదంలో 5 అంతస్తుల భవనాలు 5 దగ్ధమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలుడు కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని పేర్కొంది. డిపాజిటర్లు
ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంకు మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందని, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను నిబంధనలను అనుసరించడం లేదని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. దేశీయ టెలికాం సంస్థ వడాఫోన్ ఐడియా వినియోగదారులకు ప్లాన్లు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్లలో స్వల్ప మార్పుల్ని కంపెనీ చేయబోతున్నది. అయినప్పటికీ అన్ని ప్లాన్ల ధరల్ని పెంచే యోచన అయితే ఇంకా ఏది లేదని వడాఫోన్ సీఈఓ అభిజిత్ కిషోర్ తెలిపారు. ఇటీవలే భారతీ ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని దాదాపు 4 నుంచి 5% పెంచిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్లో చర్చల కోసం పాకిస్తాన్కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ జీవనాడి హార్మూజ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఓవైపు అమెరికా బ్లాకెడ్, మరోవైపు విదేశీ నౌకలపై ఇరాన్ దాడులతో జలసంధి రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ హార్మూజ్లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగానే సుంకాలను వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. ట్రంప్ నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాల్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల ఘర్షణలతో వందలాది నౌకలు హార్మూజ్ తీరంలో నిలిచిపోయాయి. కాల్పుల విరమణ పాటిస్తున్నామంటూనే ఇరాన్ నౌకల దిగ్బంధాన్ని తీవ్రం చేసింది అమెరికా. ఇప్పటికే హార్మూజ్లో తౌస్కా నౌకను స్వాధీనం చేసుకున్న అగ్రరాజ్యం సేవలు తాజాగా మరో నౌకను సీజ్ చేశాయి. హిందూ మహాసముద్రంలో టెహ్రాన్కు చెందిన మెజెస్టిక్ ఎక్స్ను తమ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శ్రీలంక నుంచి ఇండోనేషియా వెళ్తున్న ఈ నౌకను సీజ్ చేశామంటూ దానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. అమెరికా బ్లాకేడ్పై మండిపడ్డారు ఇరాన్ సుప్రీం లీడర్ ముజత్తబా ఖమేనీ. ఈ క్రమంలోనే దేశ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక ప్రకటన విడుదల చేస్తారు. ఇరాన్ ప్రజల ఐక్యత దేశానికి బలంగా మారిందని, అదే శత్రువులకు గట్టి దెబ్బ కొట్టిందన్నారు. అదే సమయంలో శత్రు దేశాలు మీడియా ద్వారా ప్రజల మనసులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ముజత్తబా హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ భద్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ విధమైన ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో రాజకీయంగా విభేదాలున్నాయన్న ట్రంప్ ఆరోపణలను ఖండించారు ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. దేశంలో హార్డ్ లైనర్లు, మోడరేట్లు అనే విభజనలు లేవని స్పష్టం చేశారు. అందరూ ఇరానియన్లుగా విప్లవ భావాజ్వలంతో ఒక్కడిగా ఉన్నారని తేల్చి చెప్పారు. దేశ ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంపై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు పెజెష్కియాన్. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. తమ దాడుల్లో ఇరాన్ సైనిక శక్తి ఇప్పటికే బలహీనపడిందని వ్యాఖ్యానించారు. నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఎలాంటి అణ్వాయుధాలను ఉపయోగించకుండా టెహ్రాన్ను ఒప్పందానికి ఒప్పిస్తామన్నారు ట్రంప్. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం సరిగా లేదని, అంతర్గతంగా విభేదాలున్నాయని తెలిపారు. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హెజ్బుల్లా వంటి సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలకు రాయబారం నడుస్తున్న వేళ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్మూజ్లో మందు పాత్రలు పెట్టడానికి యత్నిస్తున్న ఇరాన్ పడవలను కాల్చిపారేయాలని తమ బలగాలను ఆదేశించారు. చిన్న బోట్లను సైతం వదిలిపెట్టొద్దన్నారు. హార్మూజ్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందన్న ట్రంప్ జలసంధిలో ఇరాన్ ఆగడాలకు చెక్ పెడతామని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు పోప్ లియో. యుద్ధం ముగింపు కోసం ఇరాన్, అమెరికాలు శాంతి చర్చలను పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సంఘర్షణలు తలెత్తినప్పుడల్లా హింసకు బదులుగా శాంతిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రభుత్వం
మారాలా వద్దా అనేది ప్రస్తుత ప్రశ్న కాదన్న పోప్ టెహ్రాన్లో నిరసనకారుల హత్యలను ఖండించారు. అయితే ఇటీవల ఆందోళనకారుల హత్యలను పోప్ ఖండించలేదని విమర్శలు గుప్పించారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే పోప్ లియో ఇరాన్ తీరును ప్రశ్నించడం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. విమానాలు లేదా భూమార్గంలో ఇరాన్కు వెళ్లొద్దని పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఫలితంగా ఇరాన్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి టెహ్రాన్కు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు ఎంబసీ సమన్వయంతో నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల గుండా ఆ దేశాన్ని వీడాలని సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 3 వారాల పాటు పొడిగించినట్టు ప్రకటించారు. ఇందుకు 2 దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇరు దేశాల ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. త్వరలోనే లెబనాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక హిజ్బుల్లాకు చెక్ పెట్టి లెబనాన్ కోలుకునేందుకు సాయం అందిస్తామని పేర్కొన్నారు ట్రంప్. సందు దొరికితే చాలు భారత్పై అక్కసు వెలగక్కుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. నిన్నటికి నిన్న ఇండియాను నరకంతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను రీపోస్ట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. డ్యామేజ్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. భారత్ చాలా గొప్ప దేశమని ప్రశంసించారు. ఆ దేశానికి తన మంచి మిత్రుడు మోడీ నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. పదహారేళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా చేయడంలో ఆస్ట్రేలియా విధానాన్ని అనుసరిస్తున్న దేశాల జాబితాలో నార్వే చేరనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని ఆ దేశం పేర్కొన్నది. పిల్లలుగానే వారి బాల్యాన్ని గడపాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నాం అని నార్వే ప్రధాని జోనస్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త ఐపీఎల్లో భాగంగా నేడు డబుల్ ధమాకా ఉంది. మధ్యాహ్నం 3:30 డీసీ వర్సెస్ పీబీకేఎస్ మధ్య మ్యాచ్ ఉంది. రాత్రి 7:30 ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. 4 క్రికెట్ దిగ్గజ టీంల మధ్య జరిగే మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుందో చూడాలి. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.